నేను తూర్పుగోదావరి జిల్లా రాజనగరం మండలం తోకడ గ్రామం నుంచి వచ్చిన ఒక సాధారణ అమ్మాయి. ముగ్గురు పిల్లలకు తల్లిని. అలాగే నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. కానీ ఆడపిల్లకి ఎక్కువ చదువు ఏం చేస్తావు, నల్లగా ఉన్నావు, ఎందుకంటే మంచి సంబంధం వస్తుందా అనే మాటలు వింటూ పెరిగాను. నా కళల కంటే నా చుట్టూ ఉన్న పరిస్థితులే పెద్దవిగా కనిపించాయి. నా ఇష్టాలు కళలు ఎవరికి ముఖ్యమనిపించలేదు. ఇష్టం లేకపోయినా పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత జీవితం మరింత కఠినంగా మారింది. ఒక తల్లిగా ఒక భార్యగా ఎన్నో కష్టాలు బాధలు అవమానాలు ఎదుర్కొన్నాను. కట్టుకోవడానికి సరైన బట్టలు లేని రోజుల నుండి కడుపు నిండా తినలేని రోజులు కూడా చూశాను. అయినా కళను మాత్రం ఎప్పుడు వదులుకోలేదు. నా పిల్లల కోసం, నా గుర్తింపు కోసం ఇన్‌స్టాగ్రామ్ లో రీల్స్ చేయడం మొదలుపెట్టాను. నా నిజమైన రూపంతో ప్రజల ముందుకు వచ్చాను. జీరో నుంచి మొదలైన ప్రయాణం ఇప్పుడు లక్షల మంది ఫాలోవర్స్ దగ్గరగా చేరుకున్నాను. అయితే నా ప్రయాణం సులభంగా ముందుకు సాగలేదు. ఒక భయంకరమైన బైక్ యాక్సిడెంట్ నా కుటుంబాన్ని నన్ను కుదిపేసింది. అక్కడితో నా కలలన్నీ పోయేమో అనిపించింది. ఎంత కష్టమైన నమ్మకమే ఉండి మళ్ళీ బలం పుంజుకుంటామే. ఎదురొచ్చేది ఎవరో ఉంటే శౌర్యం చూపి అడుగే తప్పదనేస్తాం. పోయేది లేదాకా కష్టంతో చనిపోయాను అని ఓడిపోలేదు. ఏడ్చాను కానీ ఆగిపోలేదు. మళ్ళీ లేచి నిలబడ్డాను. ఎక్కడికి పోయినా తిరిగి మళ్ళీ అక్కడ నుండి నా ప్రయాణాన్ని మొదలుపెట్టాను. యాక్సిడెంట్ తర్వాత కూడా ఎలాంటి ఫిల్టర్లు మేకప్ లేకుండా ముందుకు సాగాను. మోడలింగ్ షోలు చేశాను, సినిమాలో నటించాను, భయమనే షార్ట్ ఫిల్మ్ చేసి బెస్ట్ అవార్డు కూడా అందుకున్నాను. నాకు తెలుసు అందం మన రంగులో కాదు, ఆత్మవిశ్వాసంలో ఉంటుంది. ఒక నల్లరాయి విగ్రహంగా మారి ఇంట్లోకి పూజలు అందుకోవడానికి ఎన్ని ఉలి దెబ్బలు తింటుందో నాకు తెలియదు. కానీ ఒక నల్లగా పుట్టిన అమ్మాయి మాత్రం అంతకంటే ఎక్కువ దెబ్బలు అవమానాలే పరిస్థితి. ఈ రోజు నా కళ ఒకటే, నా పిల్లలకు మంచి భవిష్యత్తు. సగంలో ఆగిపోయిన నా ఇంటిని పూర్తి చేయడం. నాలాంటి మహిళ ధైర్యంగా జీవితంలో నేను పెద్ద టాస్క్ నేను బిగ్ బాస్ హౌస్ లో ఇచ్చే టాస్క్ నాకు పెద్దవేమీ కాదు. ఈ బిగ్ బాస్ సీజన్ 10 లో కేవలం కంటెస్టెంట్ గా మాత్రమే రావడం. ప్రతిసారి పడిపోయి లేచిన ఒక తల్లిగా, కళల కోసం పోరాడే ఒక మహిళగా నన్ను నేను చెప్పుకోవడానికి వస్తున్నాను. నా ఆటతో, నా ధైర్యంతో, నా నిజాయితీతో ఈ సీజన్ ముగిసేసరికి నా పేరు రాజకుమారిని ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయేలా చూపిస్తాను. ఎందుకంటే ఒక రోజు నా పిల్లలు నన్ను చూసి మా అమ్మ జీవితంలో ఎన్నో కష్టాలు చూసింది, కానీ ఎప్పుడూ ఓడిపోలేదు. అది గర్వంగా చెప్పుకోవాలి. అదే అసలైన గెలుపు. ఎన్నో సంవత్సరాలుగా బిగ్ బాస్ అనే వేదికపై నా కథ చెప్పుకునే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. బిగ్ బాస్ నాకు ఆట మాత్రమే కాదు, నా పిల్లల భవిష్యత్తుకి నా కళలకు ప్రాణం పోసే సువర్ణ వేదిక. ఇప్పుడు నాకు కావాల్సింది ఒక అవకాశం మాత్రమే. ఆ అవకాశాన్ని గెలుపుగా మార్చుకోవడం నా బాధ్యత. నన్ను నా అందాలతో కాదు, నా పోరాటంతో గుర్తుపెట్టేలా చేస్తాను. నా పేరు రాజకుమారి. జీవితం అనే పోరాటంలో పడిపోయాను కానీ ఓడిపోలేదు. నేను తూర్పుగోదావరి జిల్లా రాజనగరం మండలం తోకడ గ్రామం నుంచి వచ్చిన ఒక సాధారణ అమ్మాయి. ముగ్గురు పిల్లలకు తల్లిని. అలాగే నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. కానీ ఆడపిల్లకి ఎక్కువ చదువు ఏం చేస్తావు, నల్లగా ఉన్నావు, ఎందుకంటే మంచి సంబంధం వస్తుందా అనే మాటలు వింటూ పెరిగాను. నా కళల కంటే నా చుట్టూ ఉన్న పరిస్థితులే పెద్దవిగా కనిపించాయి. నా ఇష్టాలు కళలు ఎవరికి ముఖ్యమనిపించలేదు. ఇష్టం లేకపోయినా పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత జీవితం మరింత కఠినంగా మారింది. ఒక తల్లిగా ఒక భార్యగా ఎన్నో కష్టాలు బాధలు అవమానాలు ఎదుర్కొన్నాను. కట్టుకోవడానికి సరైన బట్టలు లేని రోజుల నుండి కడుపు నిండా తినలేని రోజులు కూడా చూశాను. అయినా కళను మాత్రం ఎప్పుడు వదులుకోలేదు. నా పిల్లల కోసం, నా గుర్తింపు కోసం ఇన్‌స్టాగ్రామ్ లో రీల్స్ చేయడం మొదలుపెట్టాను. నా నిజమైన రూపంతో ప్రజల ముందుకు వచ్చాను. జీరో నుంచి మొదలైన ప్రయాణం ఇప్పుడు లక్షల మంది ఫాలోవర్స్ దగ్గరగా చేరుకున్నాను. అయితే నా ప్రయాణం సులభంగా ముందుకు సాగలేదు. ఒక భయంకరమైన బైక్ యాక్సిడెంట్ నా కుటుంబాన్ని నన్ను కుదిపేసింది. అక్కడితో నా కలలన్నీ పోయేమో అనిపించింది. ఎంత కష్టమైన నమ్మకమే ఉండి మళ్ళీ బలం పుంజుకుంటామే. ఎదురొచ్చేది ఎవరో ఉంటే శౌర్యం చూపి అడుగే తప్పదనేస్తాం. పోయేది లేదాకా కష్టంతో చనిపోయాను అని ఓడిపోలేదు. ఏడ్చాను కానీ ఆగిపోలేదు. మళ్ళీ లేచి నిలబడ్డాను. ఎక్కడికి పోయినా తిరిగి మళ్ళీ అక్కడ నుండి నా ప్రయాణాన్ని మొదలుపెట్టాను. యాక్సిడెంట్ తర్వాత కూడా ఎలాంటి ఫిల్టర్లు మేకప్ లేకుండా ముందుకు సాగాను. మోడలింగ్ షోలు చేశాను, సినిమాలో నటించాను, భయమనే షార్ట్ ఫిల్మ్ చేసి బెస్ట్ అవార్డు కూడా అందుకున్నాను. నాకు
నాకు తెలుసు అందం మన రంగులో కాదు ఆత్మవిశ్వాసంలో ఉంటుంది. ఒక నల్లరాయి విగ్రహంగా మారి గుళ్ళోకి పూజలు అందుకోవడానికి ఎన్ని ఉలి దెబ్బలు తింటుందో నాకు తెలియదు కానీ ఒక నల్లగా పుట్టిన అమ్మాయి మాత్రం అంతకంటే ఎక్కువ దెబ్బలు అవమానాలే భరిస్తుంది. ఈ రోజు నా కళ ఒకటే, నా పిల్లలకు మంచి భవిష్యత్తు, సగంలో ఆగిపోయిన నా ఇంటిని పూర్తి చేయడం. నాలాంటి మహిళ ధైర్యంగా నిలబడి జీవితంలో ఇన్ని పెద్ద టాస్క్లు ఎదుర్కొన్న నేను బిగ్ బాస్ హౌస్ లో ఇచ్చే టాస్క్ నాకు పెద్దవేమీ కాదు. ఈ బిగ్ బాస్ సీజన్ 10 లో నేను కేవలం కంటెస్టెంట్ గా మాత్రమే రావడం లేదు. ప్రతిసారి పడిపోయి లేచిన ఒక తల్లిగా, కళల కోసం పోరాడే ఒక మహిళగా నన్ను నేను ఎంచుకోవడానికి వస్తున్నాను. నా ఆటతో, నా ధైర్యంతో, నా నిజాయితీతో ఈ సీజన్ ముగిసేసరికి నా పేరు రాజకుమారిని ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయేలా చూపిస్తాను. ఎందుకంటే ఒక రోజు నా పిల్లలు నన్ను చూసి మా అమ్మ జీవితంలో ఎన్నో కష్టాలు చూసింది కానీ ఎప్పుడు ఓడిపోలేదు అని గర్వంగా చెప్పుకోవాలి. అదే అసలైన గెలుపు. ఎన్నో సంవత్సరాలుగా బిగ్ బాస్ అనే వేదికపై నాకు చెప్పుకునే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. బిగ్ బాస్ నాకు ఆట మాత్రమే కాదు, నా పిల్లల భవిష్యత్తుకి, నా కళలకు ప్రాణం పోసే సువర్ణ వేదిక. ఇప్పుడు నాకు కావాల్సింది ఒక అవకాశం మాత్రమే. ఆ అవకాశాన్ని గెలుపుగా మార్చుకోవడం నా బాధ్యత. నన్ను నా అందాలతో కాదు, నా పోరాటంతో గుర్తుపెట్టేలా చేస్తాను. నా పేరు రాజకుమారి. జీవితం అనే పోరాటంలో పడిపోయాను కానీ ఓడిపోలేదు.